హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ మ్యాసిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 56. రుద్రవాడిని ఈడ్చుకునొచ్చి బయట ఇసుకలో పడేసి, ఏరా నీకింకా నమ్మకం ఉందా నీ గురించి తెలిసాక కూడా అది నీతో ఉంటుందని? ఏ భార్య అయినా మొగుడిని బిడ్డని వదిలేసి నీతో ఎలా ఉంటుందనుకున్నావు? అది కూడా నీలాంటి సైకోగాడి దగ్గర. పోనీ దాని మీద నీకుండే ఫీలింగ్ ఏంటో చెప్పరా? లవ్వా, ఫ్రెండ్షిప్పా, లేక మరేంటో చెప్పు అన్నాడు రుద్ర కోపంగా. కౌశల్ నోట్లో వస్తున్న బ్లడ్ బయట కూసేసి కోపంగా, తను నాకు అన్నీరా. మా అమ్మల నాకు ప్రేమను పంచింది, ఆకలేస్తే కడుపు నింపింది, నిద్ర వస్తే నన్ను జోకొడుతూ నిద్రపుచ్చేది. నాకు అన్ని రకాలుగా ప్రేమను పంచింది నా బేబీ. నన్నెవ్వరు ఏమన్నా సహించేది కాదు. నా కోసం ఎవరైనా ఎదిరించేది. ఎప్పుడూ నా వెనకే ఉండి నాకు అన్నీ చెప్పి గైడ్ చేసేది. నేనేదైనా చేసింది తనకు నచ్చకపోతే కొట్టైనా సరిచేసేది. నాకు నా శివాని కావాలి, మరెవ్వరూ వద్దు. నువ్వు అస్సలొద్దు. నువ్వు ఉంటే శివ నా వైపు కూడా చూడదు. మీరందరూ కలిసి నా నుండి శివని వేరు చేశారు. అప్పుడు ఆంక్షలు పెట్టి తన పేరెంట్స్ ఇప్పుడు పెళ్లి పేరుతో నువ్వు తను నాకు దూరం చేయాలని చూశారు. అందుకే వాళ్ళని చంపేశాను అన్నాడు కోపంగా. రుద్ర సైలెంట్గా చూస్తూ ఉంటే శివాని కోపంగా, రేయ్ ఆపు, నీ మాటలు వినడానికే నాకు కంపరంగా ఉంది. నా పేరెంట్స్ ఏమని ఆంక్షలు పెట్టారా? మనం చిన్నప్పుడు ఒకలా ఉన్నా ఎవరూ తప్పుబట్టరు. ఒక ఏజ్ వచ్చాక ఆడమగా కలిసి పక్కపక్కన నడిస్తే ఏదో ఉందని చెవులు కోరుకునే సమాజంలో ఉన్న మనం క్లోజ్గా ఉండి నలుగురి దృష్టిలో చెడుగా పడకూడదని కాస్త డిస్టెన్స్లో ఉండమని చెప్పడం పాపమా? ఆ వాళ్ళు ప్రేమతో మన కోసం ఆలోచించిన దాన్ని కూడా నీ సైకో బుద్ధితో తప్పుగా అర్థం చేసుకుని అన్యాయంగా వాళ్ళని పొట్టన పెట్టుకున్నావు కదరా పాపాత్ముడా. సిగ్గు లేకుండా మళ్ళీ నువ్వు చేసిన దాన్ని సమర్థించుకుంటున్నావు అని చీదరించుకుంది శివాని. శివాని తనని అసహించుకోవడం భరించలేని కౌశల్ పాక్కుంటూ శివాని కాళ్ళు పట్టుకుని, ప్లీజ్ శివ, నువ్వు అలా నన్ను హేట్ చేస్తుంటే భరించలేను. నీకు కోపంగా ఉంటే నీ కోపం తీరేదాకా కొట్టు, అంతేకాని నన్ను వదిలేసి ఈ రుద్రతో వెళ్ళకు. వాడికి చెప్పు నువ్వు ఇక్కడే నాతో ఉంటానని. నేను నిన్ను బాగా చూసుకుంటాను, అందరికంటే బాగా చూసుకుంటాను. నువ్వేం చెప్పినా చేస్తాను. నన్ను వదిలి వెళ్ళొద్దు బేబీ అంటూ చిన్నపిల్లాడిలా ఏడుస్తూ బెగ్ చేస్తున్న కౌశల్ని చూస్తే ఆ క్షణం ఎవరికైనా జాలి కలుగుతుంది. రేయ్ నా కాళ్ళొదులు అంటూ శివాని వాడిని తోసిస్తూ ఉంటే వాడు వదలకుండా, ప్లీజ్ శివ, నువ్వు వెళ్ళనని చెప్పు, ఆ రుద్రుని ఇక్కడి నుండి పంపించేయి అంటుంటే శివానికి సహనం నశించి వాడి చేతుల్ని విసిరికొట్టి దూరంగా తోసేసి రుద్ర పక్కన నిలబడింది ఆమె. రుద్ర కోపంగా, రేయ్ నువ్వెన్ని నాటకాలాడినా ఇక్కడెవరూ కరిగిపోరు. మూసుకుందాన్ని, దూరంగా ఉండు దానికి, నీకే మంచిది అన్నాడు రుద్ర. అప్పటిదాకా శివాని దగ్గర ఏడ్చిన కౌశల్ రుద్ర అలా అనగానే కోపంగా మారిపోయి పైకి లేచి రుద్ర మీదికొస్తూ, రేయ్ నువ్వే నా పాలిట విలన్వి. అప్పుడు ఆ శ్రీ విషయంలో నా ప్లాన్ ఫ్లాప్ చేశావు. అది చాలక ఇప్పుడు నా శివని కూడా నాకు దక్కకుండా చేస్తున్నావు. ముందు నిన్ను చంపేస్తే కానీ నాకు నా శివకి ఉన్న అడ్డు తొలగదు అంటూ ఆవేశంగా రుద్రతో కలబడ్డాడు కౌశల్. రుద్ర కొట్టిన దెబ్బలకి మరొకరైతే కదలడానికి కూడా అవకాశం లేదు. కానీ కౌశల్లోని ఉన్మాదంతో అతనికి ఎక్కడలేని బలం వచ్చింది. దానితో రుద్రపై మరోసారి యుద్ధానికి సిద్ధమయ్యాడు కౌశల్. రుద్రవాడిని 2 నిమిషాలకే చేతులు విరిచేసి మోకాలి మీద కూర్చోబెట్టాడు. రే రుద్ర, నా శివాని వదిలే. నీకు నేనంటే ఏంటో పూర్తిగా తెలీదు. నన్నిలా కొట్టిన నీకు అందుకు డబల్ పనిష్మెంట్ ఇవ్వగలను. నా తెలివి, నా బలం నీకింకా అర్థం కాలేదు. నా జోలికి వచ్చినందుకు నిన్ను, నీ కొడుకుని, నీ ఫ్యామిలీని కూడా వదలను అని నీరసంలో కూడా అరుస్తున్నాడు కౌశల్. శివాని కోపంగా లాగి కౌశల్ చెంప మీద కొట్టి, మధ్యలో నా బిడ్డేం చేశాడ్రా నిన్ను? నాకు చేసిన అన్యాయం చాలలేదని ఆ ఫ్యామిలీని కూడా నాశనం చేస్తానంటున్నావు? అసలు నీకు నువ్వేమనుకుంటున్నావురా? పెద్ద పోటుగాడివనా? తెలివి నీ ఒక్కడి సొత్తా? లేదా నీ వెనుక మీ నాన్న సంపాదించి పెట్టిన డబ్బు చూసి గర్వమా? నీకే అంతుంటే మరి రుద్రకెంతుండాలిరా? నువ్వు తండ్రి సంపాదనతో ఇవన్నీ విర్రవీగుతున్నావు చేస్తూ, కానీ రుద్ర ఒంటి చేత్తో 1000 కోట్ల టర్నోవర్తో బిజినెస్ రన్ చేస్తూ ప్రపంచమంతా ది గ్రేట్ నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ రుద్రదేవ్ అని గొప్పగా పేరు తెచ్చుకున్న ఆయనకెందుండాలి? ఇప్పటిదాకా నువ్వు చేసిన పాపిష్టి పనులకు పశ్చాత్తాపడడం పోయి అవేదో గొప్ప ఘనకార్యాలుగా చెప్పుకుంటున్నా నిన్ను చూసి జాలిపడడం నాది తప్పు అని కోపంగా అరిచింది శివాని. కాసేపు అక్కడంతా నిశ్శబ్దం ఆవరించింది. కౌశల్ ఆమె కొట్టిన దెబ్బకి రియాక్ట్ అవ్వలేదు, కానీ ఆమె అన్న మాటలకి ఉక్రోషంగా చూస్తున్నాడు. తనకంటే రుద్ర గ్రేట్ అంటుంటే అతని ఈగో ఒప్పుకోలేదు. బేబీ, నేనేం చేసినా నీకోసమే కదా.
నేను చేసిన వాటిలో తప్పు చూస్తున్నావు కానీ అందులో నీపై నాకున్న ప్రేమ చూడలేదు. ఓకే, నీకిష్టమైన మీ వాళ్ళని చంపడం తప్పే. కానీ మీ నాన్నకు అప్పటికే నేనంటే ఏంటో తెలిసిపోయి నాకు నిన్ను దూరంగా తీసుకుపోవాలని చూడటం మాత్రం మంచి పనా? ఆ ముచ్చుది శ్రీ కోసం మీ అమ్మ నిన్ను ఎన్నిసార్లు కోప్పడి కొట్టేది. ఆ విహారీగాడు నేనెన్ని దెబ్బలు కొట్టేవాడు, ఎంత ఇరిటేట్ చేసేవాడు. మీ నాన్న ఎప్పుడు నీకంటే మీ అక్కకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటే నీకు బాధగా లేకపోయినా నాకెంత కోపం వచ్చిందో తెలుసా? కానీ నీకు వాళ్ళందరూ మంచివాళ్ళు. నీకోసం బాధపడే నేను చెడ్డవాడినా? నిన్నెవ్వరూ బాధ పెట్టకూడదనే కదా వాళ్ళందరినీ చంపేశాను. ఈ రుద్ర కూడా నిన్ను ఎంత టార్చర్ చేశాడు. నిన్ను కొట్టి తిట్టి అవమానించాడు. అయినా ఇప్పుడు వీడు కూడా నీకు మంచివాడే, నేను చెడ్డవాడిని కదా? నా పైన నీకు కొంచెం కూడా ప్రేమ లేదా? పోనీలే, నీకు ప్రేమ లేకపోయినా నీ పైన నాకుంది కదా, చాలు. నీకు ఇష్టం లేదు కాబట్టి బన్నీని ఆ ఫ్యామిలీని ఏమీ చెయ్యను, కానీ ఈ రుద్రుని మాత్రం చంపేస్తాను. అప్పుడు మనం ఇక్కడే ఉండొచ్చు, ఎవ్వరూ మనల్ని డిస్టర్బ్ చేయరు అని సైకోలాగా నవ్వుతూ చెప్తున్న కౌశల్ మాటలకి శివాని అలాగే నిలబడిపోయింది. ఓ సైకో ఎలా ఉంటాడో ఎలా ఆలోచిస్తాడో ప్రత్యక్షంగా అది కూడా ఫస్ట్ టైం చూస్తుందామే. ఇంకా తన చేతుల్లోనే ఉన్న కౌశల్ని ముందుకు తోసిన రుద్ర శివాని చుట్టూ చేయి వేసి పొగురుగా చూస్తూ, నన్ను చంపుతావా? ఏది చంప్రా అని సవాల్ విసిరాడు. అప్పటికే రుద్ర తన చేతులు వెనక్కి విరిచేయడంతో తోటకూర కాడల్లా వేలాడుతున్న తన చేతులను చూసుకుంటూ కోపంగా, అవును చంపుతాను. అసలు నువ్వు ఇక్కడికి రాకపోయి ఉంటే తను నాదే కదరా. ఎలాగోలో నా శివకాలు పట్టుకుని నన్ను క్షమించేలా చేసుకునేవాణ్ణి. నువ్వు రావడంతోనే తను నన్ను వద్దనుకుని దూరం పోతుంది. అసలు నీ గురించి నా శివకి చెప్పి తప్పు చేశాను. నిన్ను చంపేస్తుంది పీడా పోద్ది అనుకున్నా నా అంచనాలు తలకిందులు చేసి నువ్వు నిజం బయట పెట్టడానికి చూడకపోయుంటే నా శివకి నిజం చెప్పేవాడినే కాదు. తనకి నిజం చెప్పబట్టే నన్ను అసహ్యించుకుంటుంది. ఇన్నాళ్ళు తెలివిగా ఆలోచించి నేను చేసిందంతా వృధాగా పోయింది. నీ వల్లే నాకు అడుగడుగునా ప్రాబ్లమ్స్. అసలు నువ్వు ఈ ప్లేస్ ఎలా తెలుసుకునొచ్చావు అని ఆక్రోశంగా అరిచాడు కౌశల్. రుద్ర నవ్వి, నువ్వు నిజం చెప్పకపోతే తను తెలుసుకోలేదా? నిజం నిప్పు లాంటిదిరా, అది ఎప్పటికైనా బయటకొచ్చే తీరుతుంది. ఇక నీ తెలివితేటల గురించి నీ గొప్పల గురించి నా దగ్గర చెప్పకు. నీ ఒక్క ఫోన్ కాల్తో నువ్వు ఎక్కడుంది నాకు నిమిషాల్లో తెలిసిపోయింది. నీకంత సీన్ లేదు కానీ నీకు ప్యాకప్ చెప్పే టైం అయిందిరా అని తన వాళ్ళ వైపు చూశాడు రుద్ర. ఒక అతను గన్ తీసుకుని వచ్చి రుద్ర చేతికి అందించాడు. కౌశల్కి తను చేసిన రాంగ్ స్టెప్తో దొరికిపోయారని అండ్ ఇప్పుడు రుద్ర చేతిలో తనకు చావు తప్పదని అర్థమైపోయింది. వెంటనే తనలోని నటనని బయటకు తీశాడు. శివాని వైపు దీనంగా చూస్తూ, బేబీ నేను చెడ్డవాడినా? నువ్వే కదా మా అమ్మలా ఎప్పుడూ నేను తప్పు చేసిన దారిలో పెట్టేదానివి. ఈసారి కూడా నువ్వు నాతోనే ఉండి నా తప్పుకి శిక్ష వేసి నన్ను సరైన దారిలో పెట్టు. నువ్వేం చేసినా నేను అడ్డు చెప్పను బేబీ, కానీ నన్ను చంపకని అతను చెప్పు. ఒకవేళ ఇప్పుడు నేను చచ్చిపోయినా నా ఆత్మ నీ చుట్టూనే తిరుగుతుంది. ఐ మిస్ యూ శివ అని చెప్తూ దీనంగా కన్నీళ్లు పెట్టుకున్న కౌశల్ని అలాంటి స్థితిలో చూడడం శివానికి చాలా కష్టంగా ఉంది. గన్ అన్లాక్ చేస్తున్న రుద్ర చేతిని పట్టుకున్న శివాని, రుద్రవాడిని చంపకుండా వాడు చేసిన తప్పులకి శిక్షగా వేరే రకంగా ఏదైనా చేసుకో. నాకు కూడా వాడు చేసిన పనులకి నా చేతులతోనే చంపేయాలన్నది. కానీ చూస్తూ చూస్తూ నేను ఆ పని చేయలేను. చిన్నప్పుడు వీడిలా లేడు రుద్ర. మధ్యలో ఏం మాయరోగం వచ్చిందో కానీ ఇలా తయారయ్యాడు. ప్లీజ్ వాడిని జైలుకు పంపించి జీవితాంతం అక్కడే పడుండేలా చేయి. వాడి కోసం కాకపోయినా ఈ వయసులో ఒక్కగానొక్క బిడ్డని పోగొట్టుకొని వాళ్ళ నాన్న బ్రతకలేరు. వాడిపై జాలితో కాదు, ఒకేసారి చంపేస్తే వాడికి బాధ లేకుండా ఈజీగా చచ్చిపోతాడు కదా అని రుద్రని రిక్వెస్ట్ చేసింది శివాని. రుద్రకి కౌశల్ని ఇప్పుడే చంపేయాలన్నంత కోపంగా ఉంది కానీ శివాని అలా చెప్పిన తర్వాత ఆలోచనల్లో పడ్డాడు. రుద్రవాడిని చూస్తూ గన్తో సైగ చేస్తూ, పైకి లేవరా అన్నాడు. కౌశల్ కష్టంగా నిలబడడానికి ట్రై చేసి తన వల్ల కాకపోవడంతో అలాగే కింద పడి స్పృహ కోల్పోయాడు. రుద్ర కొట్టిన దెబ్బలకి అతని ఒళ్ళంతా గాయాలయ్యాయి. వాటి నుండి బ్లడ్ ఎక్కువ పోవడం ప్లస్ అతని చేతులని రుద్ర విరిచేయడంతో భరించలేని పెయిన్ అనుభవిస్తూ మొండిగా ఇప్పటిదాకా ఉన్నాడు. కానీ ఇక తన వల్ల కాక స్పృహ కోల్పోయాడు కౌశల్. శివాని కంగారుగా కౌశల్ దగ్గరకు వెళ్ళబోయింది. రుద్ర తనని ఆపేసి, వాడేమీ చావలేదులే, బ్రతికే ఉన్నాడు, కాకపోతే స్పృహలో లేడు అని చెప్పి దూరంగా నిలబడిన తన వాళ్ళని దగ్గరికి రమ్మని సైగ చేశాడు రుద్ర. వాళ్ళతో కౌశల్ని తీసుకెళ్ళి వాడి క్రూజ్లోనే పడేసి మీరు కూడా వాడితో పాటు వైజాగ్కి పదండి, నేను వెనకే వస్తాను అన్నాడు రుద్ర. కౌశల్ మనుషులు కూడా వాళ్ళ ఆధీనంలో ఉండడంతో వీళ్ళందరినీ ఏం చేయమంటారు బాస్,
అని వినయంగా అడిగారు సెక్యూరిటీ వాళ్ళు. వాళ్ళని కూడా కాళ్ళు చేతులు కట్టేసి తీసుకుపోయి పోలీసులకు అప్పగిద్దాం, తీసుకురండి అని చెప్పాడు రుద్ర. రుద్ర ఆదేశాలతో అందరూ ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోయారు. శివాని రుద్రని చూస్తూ, రుద్ర, నా బన్నీ ఎలా ఉన్నాడు? నా కోసం ఏడుస్తున్నాడా? నువ్వు వాడిని ఎక్కడికో తీసుకువెళ్ళావా కౌశల్ చెప్పాడు, నిజమా అని ఆత్రంగా అడిగింది శివాని. రుద్ర తన వైపు చూసి నవ్వి, బన్నీని నాతో పాటే తీసుకొచ్చాను, ప్రదీప్ దగ్గర వదిలొచ్చాను. వాడికి నువ్వు కనపడకపోతే ఏడవడా? నిన్ను చిన్న మాట అంటేనే వాడు యుద్ధానికి వస్తాడు. అలాంటిది నువ్వు కనపడకపోతే ఎలా ఉంటాడనుకున్నావు? వాడు 2 రోజులుగా నీ కోసం చాలా ఏడుస్తున్నాడు. నిన్ను తీసుకొస్తానని అప్పటిదాకా ఇంట్లో ఉండరా అంటే నేను మా అమ్మ దగ్గరకు వస్తానని ఒక్కటే ఏడుపు. అందుకే ఇక వాడు వినడని నాతోనే తీసుకొచ్చాను అన్నాడు రుద్ర. తన బిడ్డ తన కోసం ఎంతగా అల్లాడిపోయాడో రుద్ర మాటల్లో విన్న శివానీకి కంట్లో నీళ్లు తిరిగాయి. నా బన్నీ దగ్గరికి నన్ను త్వరగా తీసుకుపో రుద్ర, నేను నా కొడుకుని చూడాలి అని బాధగా అడిగింది శివాని. రుద్ర నవ్వి తనని లాగి హక్ చేసుకుంటూ, వాడేనా నేను వద్దా నీకు అని కారంగా అడిగాడు. శివాని రుద్ర ఎద మీద వాలి, నాకు మీ ఇద్దరూ కావాలి అని చిన్నగా చెప్పింది. ఆమె మాటకి రుద్ర మనసు ఆనందంతో ఎగిసిపడింది. రుద్ర చిన్న స్మైల్తో, ఎక్కడ నన్ను వద్దంటావో అలా అంటే నిన్ను ఐలాండ్కే అంకితం చేద్దామనుకున్నానే, నేను కావాలని చెప్పి బతికిపోయావు అని రుద్ర నవ్వుతుంటే శివాని రుద్రని వెనక్కి నెట్టి ఉక్రోషంగా, అంటే నేను అలా చెప్పుంటే నన్ను ఇక్కడే వదిలేసిపోయేవాడివా? నా కొడుకుని నన్ను విడదీస్తావా అని కోపంగా అరిచింది శివాని. ఆ మాట నేనెక్కడ చెప్పానే? వాడిని కూడా తీసుకొచ్చి నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉండిపోయేవాడిని. నన్ను వద్దన్నందుకు పనిష్మెంట్గా నీకు మరో మనిషి కనపడకుండా చేసి, నా ప్రేమతో నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి, నెల తిరగకుండానే బన్నీకి తమ్ముడినో చెల్లినో రప్పించేవాడిని అని హస్కీగా చెప్తూ అల్లరిగా కన్ను కొట్టాడు రుద్ర. అతని మాటలకి సిగ్గుపడిపోయిన శివాని, ఛీ రుద్ర, నువ్వెప్పుడు ఇంతే. నువ్వు నీ మాటలతో లేట్ చేస్తున్నావు. నా బిడ్డ అక్కడ ఏడుస్తున్నాడేమో, పోదాం పదా అని ప్లీజింగ్గా చూసింది శివాని. సరే ఏడవకు పద అంటూ రుద్ర ఆమెని వదిలి అక్కడే ఉన్న చిన్న బోట్లో శివానీని తీసుకుని వాళ్ళ క్రూజ్ దగ్గరకు చేరుకుని లోపలికి వెళ్ళారు. అప్పటికే బన్నీ నిద్రలేచి, అమ్మ నాన్న ఇంకా రాలేదు, ఏంటి మమ్మ, నాన్నకి ఫోన్ చేయి అంటూ ఏడుపు స్టార్ట్ చేశాడు బన్నీ. బాబు గొంతు వినగానే శివాని ఆనందంతో, బన్నీ బంగారం అని గట్టిగా పిలిచింది. తల్లి వాయిస్ వినగానే బన్నీకి ప్రాణం లేచొచ్చినట్టయింది. మమ్మ అంటూ తిరిగి చూసి శివాని రుద్రలు కనపడగానే ప్రదీప్ మీద నుండి దూకి పరిగెట్టాడు బన్నీ శివాని వైపు. కన్నీళ్లతో బన్నీని చేరి మోకాళ్ళ మీద జారి బాబుని గుండెలకు హత్తుకుని ఏడుస్తూ వాడి చిన్ని ఫేస్ అంతా ముద్దులు పెట్టి, నా బంగారం నా కోసం ఏడ్చావా అమ్మా అని అడుగుతూ ప్రేమగా కొడుకుని తడుముతూ బెంగ తీరక మళ్ళీ మళ్ళీ వాడికి ముద్దులు పెట్టుకున్న శివాని ప్రేమగా బన్నీ చెంప నిమురుతూ నొక్కుకుపోయిన బన్నీ బుగ్గలు ఏడ్చి ఎర్రగా మారిన కళ్ళని చూస్తూ, అయ్యో ఏంటి కన్నయ్య అలా అయిపోయావు, బువ్వ తినలేదా కన్నమ్మ అంటూ వాడి పొట్ట తడుముతూ బాధగా రుద్ర వైపు చూసింది. బన్నీ శివాని మెడ కరుచుకుని ఏడుస్తూ, అమ్మ నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు, నేనెంత భయపడ్డానో తెలుసా, ఇంకెప్పుడు నన్ను వదిలేసి వెళ్ళకు మమ్మ, నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటూ వెక్కిళ్లతో చెప్తున్న బన్నీ మాటలకి శివానికే కాదు రుద్ర ప్రదీప్లకి కూడా కంట్లో నీళ్లు తిరిగాయి. శివాని బాబుని తన గుండెలకు అదుముకుని, లేదు కన్నా, అమ్మకెప్పుడు నేను విడిచి వెళ్ళదు, సారీ నాన్న, ఏడవకు అంటూ వాడి తల మీద ముద్దు పెట్టిన శివాని కూడా కన్నీళ్లు పెట్టుకుంది. రుద్ర కిచెన్లోకి వెళ్ళి తనే ఫుడ్ ప్లేట్ తీసుకొచ్చి వాళ్ళ పక్కన కూర్చుంటూ, అమ్మ కొడుకు ఏడ్చింది చాలు, ఇక భోజనం చేయండి అంటూ తనే వాళ్ళకి ఫుడ్ కలిపి తినిపిస్తుంటే రుద్ర చేతిలో నుండి ప్లేట్ తీసుకున్న శివాని ప్రేమగా బన్నీకి పెడుతూ, కన్నమ్మ ఇలా బువ్వ తినకుండా ఉండొచ్చా, నువ్వు తినలేదని మీ నాన్న కూడా తినలేదు పాపం, ఇంకెప్పుడు ఇలా ఉండకూడదు సరేనా అని అడుగుతూ వస్తున్న కన్నీళ్ళని చీరకొంగకు తుడుచుకుని వాడికి ప్రేమగా గురముద్దలు పెడుతుంటే అమ్మ చేతి ముద్దకి వాడి ఆకలి గుర్తొచ్చిందేమో పాపం గబగబా తింటున్నాడు బన్నీ. కొడుకుతో పాటు రుద్రకి కూడా తినిపించింది శివాని. రుద్ర తనకు తినిపించబోయిన శివాని చేతిని పట్టుకుని, నువ్వు కూడా తినలేదు కదే, తిను అంటూ శివానీకి తినిపించిన రుద్ర
నువ్వు పక్కన లేకపోతే వాడే కాదు, నేను కూడా ఉండలేను. మరి ముద్దులన్నీ వాడికే పెట్టావు, నాకొక్క ముద్దైనా పెట్టావా? తన కళ్ళల్లోకి చూస్తూ అలకగా అన్నాడు రుద్ర. శివాని చిరుకోపంగా రుద్రని చూస్తూ, వాడు పసివాడు, వాడితో మీకు పోటీనా? నీ మనసు నాకు తెలుసు, అల్లరాపి తిను అన్న శివాని మాటలకి రుద్ర అలాగే చూస్తుంటే ప్రదీప్ అక్కడ లేకపోవడంతో చూసి శివాని చిన్నగా వంగి రుద్ర నుదుటిపైన ముద్దు పెట్టింది. మరో ముద్దు బన్నీకి పెట్టింది శివాని. కాసేపటికి వాటర్తో అక్కడికి వచ్చిన ప్రదీప్ వాళ్ళని అలా సంతోషంగా ఉండడం చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ, రుద్ర, నీ కొడుకుతో వేగడం కన్నా నీతో వేగడం బెటర్రా బాబు. నువ్వు వెళ్ళిన దగ్గర నుండి వాడికి గుర్తొచ్చినప్పుడల్లా మామ, అమ్మ, నాన్న ఎప్పుడొస్తారంటూ ఒక్కటే ఏడుపు. ఫుడ్ తినలేదు, నిద్ర కూడా సరిగ్గా నిద్రపోలేదు. పాపం శివాని మీద చాలా భంగపడ్డాడురా వాడు అని తను ఎలా బన్నీని మేనేజ్ చేసింది చెప్పాడు ప్రదీప్. శివాని ప్రదీప్ వైపు కృతజ్ఞతగా చూస్తూ, చాలా థ్యాంక్స్ ప్రదీప్ గారు, ఓపిక్గా బన్నీని ఇప్పటిదాకా సంతాయించారు. మీ మేలెప్పటికీ మర్చిపోలేను అంది. భలే దానివి శివాని, మీరేమీ నాకు పరాయి వాళ్ళు కాదు థ్యాంక్స్ చెప్పడానికి. ఇట్స్ ఓకే, రెస్ట్ తీసుకోండి, నేను లోపలుంటాను. ఏదైనా కావాలంటే పిలువు రుద్ర అని చెప్పి వాళ్ళకి ప్రైవసీ వదిలి డ్రైవర్ దగ్గరకు వెళ్ళాడు ప్రదీప్. రుద్ర శివానికి భోజనం తినిపిస్తూ ఆమె తల మీద ముద్దు పెట్టాడు. తినడం అవ్వగానే ప్లేట్స్ పక్కన పెట్టి బన్నీకి వాటర్ తాగించి, శివాని ఇంకా ఎంతసేపు రుద్ర మనం ఇంటికి వెళ్ళడానికి అని అడిగింది. ఇప్పుడు మనం వైజాగ్ వెళ్తున్నాం, అక్కడ కౌశల్ పని ముగించుకుని గెస్ట్ హౌస్లో ఉందామంటే ఒకరోజు అక్కడే ఉండి తర్వాత రోజు ఇంటికి వెళ్దాం, లేదంటే వర్క్ అవగానే అక్కడికి వెళ్ళిపోదాం, డెసిషన్ నీదే అన్నాడు రుద్ర. అవును రుద్ర, నేను కనపడలేదని మావయ్య గారు నా గురించి ఏమైనా తప్పుగా అనుకున్నారా అని భయంగా అడిగింది శివాని. ఆ మాటకి బన్నీ తల్లి వైపు చూస్తూ, మమ్మ, తాతయ్యకి బాలేదంట, హాస్పిటల్లో ఉన్నాడు, నేను కూడా చూశాను అత్తతో వెళ్ళినప్పుడు. తాతయ్య చేతికి ఇక్కడ చెస్ట్ మీద ఏంటేంటో స్టిక్కర్స్ లాగా పెట్టారు అంటూ తన చిన్ని చిన్ని చేతులు తిప్పుతూ కళ్ళు పెద్దవి చేసి తను చూసింది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు బన్నీ. శివాని కంగారుగా, మావయ్యకి ఏమైంది రుద్ర అని అడిగింది. రుద్ర నిట్టూర్చి, ఇప్పుడు బాగానే ఉన్నారు, కానీ నాన్న నీ గురించి ఎప్పుడు తప్పుగా అనుకోరు. నువ్వు కనపడడం లేదని ఆయన టెన్షన్తో మళ్ళీ హార్ట్ పెయిన్ తెచ్చుకున్నారు. అంతేకాదు, నీ గురించి ఆయన ఏమన్నారో తెలుసా అంటూ ప్రతాప్ గారి మాటలు చెప్పాడు రుద్ర శివానికి. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.